పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై అంచనాలు భారీగా ఉండటంతో అందుకు తగ్గట్లుగానే తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ కోసం అటు నార్త్ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారనే విషయం గమనించి రిలీజ్ డేట్ ని ప్లాన్ చేసి ప్రకటించారు. ఈ సినిమాను 2024 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇక ఈ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ రచ్చ మామూలుగా ఉండదు. అదే సమయంలో మరో చోట కూడా సినిమాకు అద్రిపోయే ఓపెనింగ్స్ వస్తాయనే అంచనాలున్నాయి. ఆ ప్రదేశం మరేదో కాదు, కేరళ. కేరళలో ఈ చిత్రం డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని E4 ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ మొత్తం ఇచ్చి సొంతం చేసుకున్నారు. కేరళలో చాలా పేరున్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇది. రీసెంట్ గా కేరళలో సందీప్ వాంగా యానిమల్ రిలీజ్ చేశారు. ఈ సంస్థ హై ప్రొఫైల్ ఉన్న చిత్రాలను మాత్రమే తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సంస్థ చేతిలో సూర్య కాంగోవా, విక్రమ్ యొక్క తంగలాన్ ఉన్నాయి. అలాగే పుష్ప 2 కూడా రిలీజ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో మలయాళంలోనూ అంతే ఉంది. బన్నీ నటించిన సినిమాలన్నీ బాలీవుడ్ లోనూ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను సాధిస్తుంటాయి. గతేడాది వచ్చిన పుష్పతో బన్నీ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సౌత్, నార్త్ అని తేడా లేకుండా ప్రతి చోట వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక పుష్ప 2ని ఆగస్టు 15న రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడానికి పెద్ద కారణం ఉంది. ఆగస్టు 15 గురువారం సెలవు. దీని తర్వాత శుక్ర, శని, ఆదివారం వీకెండ్ కలిసి వస్తుంది. ఆ తర్వాత సోమవారం 19వ తేదీ రక్షాబంధన్. ఇలా 5 రోజుల లాంగ్ వీకెండ్ ఉంది. ఆ తర్వాత 23 నుంచి 25 దాకా వీకెండ్. ఆ 26 ఆగస్టు జన్మాష్టమి. ఇన్ని వరుస పెట్టి కలిసి వస్తున్నాయి. 5 రోజులు ఫస్ట్ వీకెండ్, 4 రోజులు సెకండ్ వీకెండ్. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా పఠాన్ జవాన్లను దాటిస్తుంది కలెక్షన్స్ లో. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. పుష్ప పుష్ప అంటూ సాగే ఆ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ పాట కదిలిపోయే మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం ఈ పాట ట్రెండింగ్ లో నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మరో సాంగ్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సాంగ్ సినిమాకి హైలైట్ గా నిలవనుందని సమాచారం. ఈ పాటలో పుష్ప జీవితం అంతా చూపించనున్నట్లు సమాచారం. ఈ పాట ఎంత ఎమోషనల్ గా సాగుతుందన్నది తెలుస్తుంది. ఈ పాటను జూన్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ పాటకు దేవిశ్రీ అద్రిపోయే మ్యూజిక్ అందించినట్లు సమాచారం. పుష్ప సీక్వెల్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.